మహాదేవ శ్రీమాత్రే నమః. 2024లో మిథున రాశి వారిని చూసుకున్నట్టయితే గత 2021, 22, 23 కూడా పాపం అష్టమ శని వలన చాలా కష్టాలు పడ్డటువంటి వారికి మరలా కూడా కాస్త గాలి తీసుకున్న తర్వాత మరలా ఈ యొక్క శనిగ్రహము వక్రం వలన మళ్ళా ఇబ్బందులే, ఇంకా కోలుకోలేదు అని చెప్పుకోవచ్చును. ఈ యొక్క మిథున రాశి వారు ఇంకా కూడా కోలుకునేటువంటి పరిస్థితి లేదు. కనుక 2024లో జనవరి 4వ తారీఖు తర్వాత నుండి చాలా అద్భుతంగా ఉంది. 2024 14వ తారీఖు తర్వాత ఇంకా బాగుంది. ఖచ్చితంగా కూడా మిథున రాశి వారికి. కనుక ఈలోపు ఎలాంటి లావాదేవీలున్నా, ఏమైనా మనీ రిలేటెడ్ వచ్చేటియున్నా, లేదా ఇంకేదైనా కూడా ఓపికతో ఉండండి. ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి అన్నాతమ్ములకు సంబంధించి కాస్త గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి వాటి గోచరిస్తూ ఉంది. అదే విధంగా వీరు జాగ్రత్త వహించడం అవసరం. అన్నదమ్ములకు సంబంధించి గాని, అక్క చెల్లెలకు సంబంధించింది కానీ, వారికి సంబంధించి ఎలాంటి రక్త సంబంధీకులకు సంబంధించి ఎవరైనా కూడా కొంచెము ఈ యొక్క ఫిబ్రవరి దాకా కూడా మీరు ఓర్పుతో ఉండండి. ఇంకా కూడా చూసుకున్నట్టయితే పోటీ పరీక్షలలో ఖచ్చితంగా కూడా చక్కటి విజయం గోచరిస్తూ ఉంది. ఈ యొక్క మిథున రాశి వారికి ఎంసెట్ కావచ్చును, లేదా విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి వారికి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలున్నాయి. మిథున రాశి వారికి చక్కటి లాభం గోచరిస్తూ ఉంది. 2024 మొత్తము కూడా ఇందులో జనవరి 15 తర్వాత నుండి ఇంకా చాలా అంటే చాలా బాగుంది. పట్టింది బంగారం అవుతుంది, పట్టిందల్లా కూడా. కానీ మే తర్వాత ఇంకా అద్భుతమైనటువంటి వాతావరణం ఉంది ఈ యొక్క మిథున రాశి వారికి. కనుక మిథున రాశి వారికి వివాహము కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి మీ ఇంటిలోనే మీకు సంబంధించి దగ్గరలోనే సంబంధం ఉంది. మీ యొక్క రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వారిని కాస్త సంప్రదించండి. చక్కగా కూడా వారి ద్వారానే వెళ్ళండి. ఎందుకు అంటే ఖచ్చితంగా కూడా అంటే ఒక 20, 30 కిలోమీటర్ల సరౌండింగ్ లోపే సంబంధం దొరికేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా పార్ట్నర్స్ విషయంలో గొడవలు వాటిల్లేటువంటి పరిస్థితులలో కాస్త జాగ్రత్త వహించండి. 2024 జనవరి 16 తర్వాత మీకు ఆఫ్టర్ సంక్రాంతి పార్ట్నర్‌షిప్‌లో ఉన్నటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో సద్దుమణుగుతాయి. అదే విధంగా ఇక్కడ పార్ట్నర్‌షిప్‌లో భాగంగా మీ వైవాహిక జీవితంలో కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మంచి కావచ్చును, చెడు కావచ్చును. ఖచ్చితంగా కూడా మీరు ఎవరికీ కూడా చెప్పుకోవద్దు. 4 గోడల మధ్యలోనే ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి. మీరు బయటికి ఏమాత్రం చెప్పినా కూడా ఇబ్బంది ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది మిథున రాశి వారికి. కనుక మీరు చక్కటి ఆలోచన విధానం కలిగినటువంటి వారు. మీరు ఒక నలుగురికి మోటివేషన్ ఇచ్చేటువంటి వారు. కనుక మీరు ఏదున్నా కూడా కూర్చొని ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ కూర్చొని చక్కగా కూడా ప్రొనౌన్సియేషన్ చేసుకోండి. చక్కటి మెడిటేషన్ కావచ్చును, ధ్యానం కావచ్చును చేసుకోండి. మీకు ఆటోమేటిక్‌గా కూడా చక్కటి సమాధానం వస్తుంది. ఎందుకు అంటే మీరు ఏదైనా కూడా ఎవరినైనా కూడా అడగంది ఎలాంటి డెసిషన్ తీసుకోరు. కానీ ఇక్కడ చివరిలో మళ్ళా మీ డెసిషన్ మీదే వస్తుందిక్కడ. కనుక మీరు నలుగురిట్లో కూడా ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉందిక్కడ. అంటే అర్థం చేసుకోండి నేను చెప్పినటువంటి విషయం. నలుగురిని అడిగి మీరు ముందుకు వెళతా అనుకుంటారు. నలుగురిని అడిగిన తర్వాత నలుగురు 4 విధాలుగా చెప్పిన తర్వాత మరలా మీకు ఖచ్చితంగా కూడా అదేదో మీకు తెలుసు. అయినప్పటికీ కూడా ఈ యొక్క నలుగురిని అడుగుతున్నారు కనుక ఈ నలుగురు వద్ద మీరు కంట్రూ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంటే బ్యాడ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఏదైనా చక్కటి మీకు వారు ఏదైనా విషయం చెప్పేటువంటి సందర్భంలో గాని మీకు ఇంకా ఏదైనా అర్జెంట్ ఉన్నటువంటి సమయంలో వారు మీకు అవసరం రాకుండా పోతారు. కనుక జాగ్రత్త. చిన్న చిన్న విషయాలకు కూడా అందరికి చెప్పుకోకండి. ఏదున్నా కూడా మీరొక్కరే కూర్చొని ఆలోచించుకోండి. చక్కటి రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది. ఇక హెల్త్ విషయానికొచ్చినట్టయితే కాస్త జాగ్రత్త వహించండి. శ్వాసకు సంబంధించింది కానీ, లేదా ఇంకా నోస్‌కు సంబంధించింది కానీ కాస్త ఇబ్బందులు వాటిల్లుతాయి. అదే విధంగా వెన్నెముక అంటే నడుముకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా గోచరిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. ఏదున్నా కూడా టెంప్ట్ అయి మనీ ఖర్చు పెట్టకండి. మిథున రాశి వారికి ఈ యొక్క జనవరి నెల మొత్తము కూడా బయటికి వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి ఆఫ్టర్ మే తర్వాత వెళ్ళవచ్చును. ఎవ్రీథింగ్ అంతా ఈ యొక్క జనవరిలో బాగానే ఉంది. మిథున రాశి వారికి కూడా కాస్త జాగ్రత్త వహించడం. మహాదేవ శ్రీమాత్రే నమః.